వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. రోమాపత్రికలోని విశేషమైనటువంటి ఆధ్యాత్మిక వేదాంత విశేషాలు మా ప్రేక్షకులు తెలుసుకోవడానికి సహాయం చేయండి. మా రక్షక ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి అనుగ్రహించండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వాక్య ధ్యానములో రోమాపత్రిక 6వ అధ్యాయము 8-9 వచనాల వరకు మనం ధ్యానం చేసాం. రోమాపత్రిక బాప్తిస్మాన్ని గురించి మాట్లాడుతోంది. రోమాపత్రిక 6వ అధ్యాయం బాప్తిస్మాన్ని గురించి మాట్లాడుతుంది. మనం అందరం ఎరిగినది బాప్తిస్మము అంటే నీటిలో ముంచబడి లేచుట, రిచువల్ ఆఫ్ ద చర్చ్, ఒక ఆచారం. దాన్నే ప్రభుత్వం క్రైస్తవులుగా గుర్తించటం కోసం ఆయుధంగా ఎంచుకున్నటువంటిది. కానీ బైబిల్ చెప్తున్న బాప్తిస్మము మనం అనుకుంటున్నది కాదు. బాప్తిస్మము అనేటువంటి పదము, బ్యాప్టిజో అనేటువంటి పదం దాన్ని తెలియపరిచింది. భావనను తెలియపరచడానికి వినియోగించబడిన పదమే బ్యాప్టిజో. ముంచుట అని అర్థం బ్యాప్టిజో అంటే. కనుక ఏ పదం వాడితే ఈ భావనను వ్యక్తీకరించవచ్చు. ఏమిటి భావన? యేసుక్రీస్తు శిలువలో మరణించినప్పుడు ఆయనతో కూడా సకల మానవాళి విశ్వాసముంచిన ప్రతి ఒక్కడు ఆయన యందు వారి పాపానికి శిక్ష ఆయన పొందగా ఆయన యందు వీరున్నారు. దే ఐడెంటిఫైడ్ దెమ్సెల్వ్స్ in the death of Christ. They identified their death in Christ's death. క్రీస్తు మరణములో తన మరణాన్ని చూచుకోవటం, అది మరణం అనుభవం. క్రీస్తు తిరిగి లేచాడు. పునరుద్ధానం అన్నప్పుడు శిలువలోనే యేసు మరణము ఆధ్యాత్మికంగా, శిలువలోనే యేసు పునరుద్ధానము ఆధ్యాత్మికంగా సంభవించింది. యేసు శిలువలో మరణించాడు. 4వ మాటలో దేవుని నుండి వేరయ్యి మరణాన్ని అనుభవించాడు. 7వ మాటలో తిరిగి సమాధానాన్ని నెలకొల్పిన వాడై జీవిస్తున్నాడు. కనుక శిలువలో యేసు భౌతికంగా మరణించటానికి ముందే ఆయన యొక్క ఆధ్యాత్మిక మరణము, అగ్నిగుండము, ఆధ్యాత్మిక పునరుద్ధానము, మరణమును జయించుట 2 ఏకకాలంలో జరిగాయి. అందున యేసు శిలువపై మన కొరకు మరణించాడన్నప్పుడు నాట్ ద ఫిజికల్ డెత్ బట్ ద స్పిరిచువల్ డెత్. ఇది చాలామంది క్రైస్తవులకి వాళ్ళకి తెలియదు. యేసుక్రీస్తు ప్రభువు అనుభవించిన మరణము పాపము వలన వచ్చు జీతమైన మరణము. అది 4వ మాటలో జీవాధిపతి అయిన దేవుడు యేసును విడిచినందున కలిగినది యేసునకు. యేసు దానిని ఎక్స్పీరియన్స్ చేశాడు.
దేవునితో దూరమగుట అనే అనుభవాన్ని, మరణమును ఎక్స్పీరియన్స్ చేశాడు. ఆయన యొక్క పరిశుద్ధ శరీరము పైన అది పాప శరీరపు ఆకారంగా పొందినవాడు గనుక ఆ శరీరం మీద పాపానికి శిక్ష విధించబడింది. యేసు శరీరము పాపరహిత శరీరము, పాప శరీరం కాదు, సిన్ఫుల్ బాడీ కాదు, బాడీ వితౌట్ ద సిన్. పాపము చేయని వాడు క్రీస్తు. పాపము చేయని వాడైన క్రీస్తును దేవుడు పాపముగా చేశాడు, పాపిగా కాదు. మానవ పాపం ఆయన మీద ఇంప్యూట్ చేయబడింది. ఇంప్యూటెడ్ సిన్ ఆన్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు శరీరం మీద మానవ పాపం దేవుని చేతనే మోపబడింది. ఆ పాపానికి దేవుడే స్వయంగా శిక్ష విధించాడు. పాపానికి దేవుడు విధించాడు ఆయన శరీరం మీద. ఆయన శరీరము పాపముతో కప్పబడింది. ఆయన శాపగ్రాహిగా మారాడు. శాపాన్ని గ్రహించుకున్నాడు, మన కొరకు ఆయన వహించుకున్నాడు. కాబట్టి ఈ బాప్టిజం అనేటువంటి పదం నీటికి చెందింది కాదు. ఆ అనుభవాన్ని చెప్పటానికి పదాలు ఎంచుకున్నప్పుడు రచయిత బాప్టిజం ఎంచుకున్నాడు. కనుక బాప్తిస్మం అనేటువంటి పదం నీళ్లలో మునిగి లేచుట, చనిపోవుటకు తిరిగి లేచుటకు సాదృశ్యం. ఇది అంతరంగములో జరిగినటువంటి దానికి బాహ్య గురుతు నీటిలో మునిగి లేచుట. అందుకనే మేము బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఏం చెప్తామంటే, ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా మీరు స్వీకరించారా? స్వీకరించామండి అంటారు. మీ పాపములు క్షమించబడ్డాయని మీరు విశ్వసించారా? అవును, క్షమించబడ్డాయి క్రీస్తునందని మేము తెలుసుకున్నాము. మీరు క్రీస్తుతో కూడా మృతునందితిరని తెలుసుకుంటారా? అవును, మేము క్రీస్తుతో కూడా మృతునందామని తెలుసుకున్నాం, క్రీస్తుతో కూడా లేపబడ్డామని తెలుసుకున్నాం, క్రీస్తు నిమిత్తము జీవించబోతున్నామని తెలుసుకున్నాము. ఆ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే నీటిలో ముంచుతాడు పాస్టర్ గారు. నీటిలో మునుగుట లేచుట అనేటువంటిది ఆత్మలో జరిగిపోయిన కార్యాన్ని బహిరంగంగా చెప్పటం. వివాహము కొరకు స్త్రీ పురుషులు నిర్ణయం తీసుకున్న తరువాత తాళిబొట్టు ద్వారా ఉంగరాలు దండలు మార్చుట ద్వారా చెప్పటం పబ్లిక్కి వీఆర్ మ్యారీడ్ అని. అర్థమైందా? పబ్లిక్ కన్ఫెషన్ అంతే. కనుక మన యొక్క పాపముల నిమిత్తం మనం క్రీస్తు యేసునందు చనిపోయినాము. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. దట్ ఈస్ ఫెయిత్. సో యు ఆల్సో మస్ట్ కన్సిడర్ యువర్ సెల్వ్స్ dead to sin and alive to God in Christ Jesus. Dead to sin in Christ, alive to God in Christ. క్రీస్తునందు పాపానికి మృతులము, క్రీస్తునందు దేవునికి జీవిస్తున్నాం, దేవుని కొరకు జీవిస్తున్నాము అని ఎంచుకోండి. కన్సిడర్ యువర్ సెల్ఫ్, నీకు నువ్వే ఎంచుకో. If you trust Jesus Christ as your Savior, you consider yourself that you are in God in Christ. క్రీస్తునందు నీవు దేవునితో కూడా ఉన్నావు అని నీవు తెలుసుకోవాలి. అదండి బాప్తిస్మం అంటే. మనోళ్ళు 3 రోజులు ఉపవాసం ఉండి తీసుకుంటారు, అది కాదు. నీళ్లలో మునిగేది కాదు బాప్తిస్మం అంటే. వెర్నాన్ మెక్కిగీ అనే ఆయన రేడియోలో త్రూ ద బైబిల్ అనేటువంటి ప్రోగ్రాము అమెరికా నుండి చేశారు. 5 పర్యాయాలు 25 సంవత్సరాలు ఆయన 5 సైకిల్స్ బైబిల్ చాప్టర్ బై చాప్టర్ కంప్లీట్ చేసి, కంప్లీట్ వర్స్ చాప్టర్ బై చాప్టర్ కామెంటరీ రాశాడు. ప్రపంచంలో ఆయన ఒక్కడే బైబిల్
చాప్టర్ బై చాప్టర్ రాసినవాడు, ప్రీచ్డ్ అండ్ వాక్యం చెప్పి రాసినవాడు. మిగతా వాళ్ళు కంపైల్ చేశారు. మిగతా వాళ్ళు సింగిల్ రచన కాదు, కంపైల్ చేశారు. అయితే మాథ్యూ హెన్రీ లాంటి వాళ్ళు రాసినవి టాపికల్గా రాశారు, చాప్టర్ వైజ్ రాశారు, వర్సెస్ కోట్ చేయలేదు, తర్వాత దాన్ని ప్రీచ్ చేయలేదు. ఈజ్ అ టాప్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఆయన 6వ అధ్యాయం మీద వ్యాఖ్యానం ప్రారంభించినప్పుడు ఆయన చాలా పెద్ద ప్రతిష్టాత్మకమైన థియాలజీ అని ఆయన అన్నది ఏంటంటే, దేర్ ఈజ్ నో వాటర్ ఇన్ 6th చాప్టర్ ఆఫ్ రోమన్స్. రోమా 6వ అధ్యాయంలో నీటికి చోటే లేదన్నాడు. బ్యాప్టిజం ఈజ్ నాట్ ఆఫ్ ద వాటర్, బ్యాప్టిజం ఈజ్ ఇన్ ద స్పిరిట్. దట్ ఓన్లీ కెన్ గివ్ ద సాల్వేషన్. సో నీటి బాప్తిస్మంకి మూలం ఏమంటే అంతరంగంలో జరిగిన ఆధ్యాత్మిక హృదయ సంబంధమైన సున్నతి అన్నాడు పౌలు గారు. కనుక సున్నతి బాహ్య సంబంధమైనది కాదు. మరి సున్నతి అంటే బాహ్య సంబంధమే కదా. కనుక అక్షరాన్ని నమ్మువాడికి బాహ్య సున్నతి, ఆత్మను నమ్మువాడికి విశ్వాస సంబంధమైన అంతరంగ సున్నతి. ఇక్కడే మతం ఏర్పడింది. అక్షరాన్ని నమ్మేవాడు మతాన్ని ఏర్పరచుకున్నాడు. కనుక అక్షరాన్ని నమ్ముతున్నావా, ఆత్మను నమ్ముతున్నావా? ముట్టి నీటి బాప్తిస్మం చేత నువ్వు ప్రభుత్వంలో క్రైస్తవుడు అవుతావే తప్ప పరలోకం క్రైస్తవుడు కాలేవు. గుర్తుపెట్టుకోవాలా. నీటి బాప్తిస్మం లేకపోతే పరలోకానికి వెళ్ళవా? ఎందుకు వెళ్ళడు? ఇట్ ఈస్ ఎ పబ్లిక్ కన్ఫెషన్ బిఫోర్ ద చర్చ్ ఫర్ ద విట్నెస్ సేక్. దేవుని ఎదుట అక్కర్లేదు, దేవుని ఎదుట అక్కర్లేదు. నమ్మి బాప్తిజం పొందినవాడు స్పిరిచువల్ రిజరెక్షన్లోకి వస్తాడు, నాట్ ద ఫిజికల్ బ్యాప్టిజం. నమ్మని వారికి శిక్ష. నమ్మినప్పుడు జరిగేది బాప్తిస్మం, నమ్మకపోతే బాప్తిస్మమే లేదు. నీటి బాప్తిజం తీసుకున్న నమ్మకపోతే పరలోకానికి పోవును. ఇది గాస్పుల్, ఇది చెప్పాలా, ఇది ప్రకటించాలా. ఇది సందేశం మిస్ అయిపోయింది సమాజంలో. అందుకే క్రైస్తవ్యం వెనకబడిపోయింది. తర్వాత 11వ వచనంలో మిమ్మల్ని మీరే ఎంచుకోండి, కన్సిడర్ యువర్ సెల్ఫ్ అని 12 కాబట్టి అన్నాడు. మీరే ఎంచుకోండి కాబట్టి, మీరు సజీవులు కాబట్టి, మీరు శరీరమున, మీరు ఆత్మన, పాపమున విషయంలో మృతులైనారు కాబట్టి, మీరు శరీర దురాశలకు లోబడేటట్లు చావునకు లోనైన మీ శరీరమందు పాపాన్ని ఏలనీయకండి. అర్థమైందా? మీ శరీరము ఒకప్పుడు పాప శరీరమే, ఇప్పుడు అది నిరర్ధకం చేయబడింది. ప్రాచీన స్వభావం సిలువ వేయబడుట వలన పాప శరీరం నిరర్ధకమైపోయింది. కనుక నీవు శరీర ఇచ్చల చొప్పున, ఆశల చొప్పున నీవు లోబడకు. శరీరం దురాశలు కలిగి ఉంది, దానికి లోబడద్దు. అది చావుకు లోనైన శరీరం, దాని గురించి నీవు ఏలనీయవద్దు. నిన్ను దాన్ని, నీ శరీరం నిన్ను ఏలకూడదు. నిన్ను ఆత్మదేవుడు ఏలవలెను. నీ శరీర ఇచ్చలు నిన్ను నడిపించకూడదు జీవితంలో. మీ అవయవాలు దుర్నీతికి సాధనాలుగా పాపానికి అప్పగించకండి. పాపానికి శరీరాన్ని అప్పగించకండి. అందుకే క్రైస్తవులు తాగుడు, సినిమా వీటి మీద మాట్లాడుతూ ఉంటారు. సిగరెట్టు కాన్సెప్ట్ ఏంటంటే, తాగుడు, సినిమా, సిగరెట్ ఇవన్నీ చెప్పటం ఏంటంటే మీ శరీరాన్ని దానికి అప్పగించకండి అన్నమాట. ఇది దేవుని వలన మీకు అనుగ్రహించబడిన దేహము, ఇది దేవునికి ఆలయము, కనుక ఈ ఘటమును పరిశుద్ధంగా కాపాడుకోండి అనేది సందేశం. వేషతో వెళ్ళినవాడు ఆమెతో ఏక శరీరం అయిపోతున్నాడు అన్నాడు మోషే గారు. కాబట్టి అపవిత్రతకు చోటు ఇవ్వవద్దు. ఇన్ యాక్షన్, క్రియలలో అట్టిది దూరముగా ఉంచండి. క్రియల్లో ఉంచాలంటే ముందు నువ్వు హృదయంలో దూరముగా పెట్టాలి వాటిని. కనుక హృదయాన్ని మార్చుకోమన్నాడు. మీ శరీర అవయవాలను దుర్నీతి సాధనాలుగా అప్పగించొద్దు.
మృతుల్లో నుండి సజీవులమని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయవాలు, శరీర అవయవాలు నీతి సాధనాలుగా దేవునికి అప్పగించండి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రానికి లోబడిన వారు కారు. కాబట్టి మీ మీద పాపము ప్రభుత్వము చేయదు. సిన్ కెనాట్ రూల్ యూ బికాజ్ యు ఆర్ సేవ్డ్. నువ్వు రక్షించబడ్డావు కనుక పాపానికి నీ మీద విజయం ఉండదు. నిన్ను నీవే ఈ విషయాన్ని తెలుసుకొని పరిశుద్ధతకు నీ శరీరాన్ని అప్పగించుకో. God will give you a glorious, victorious spiritual life. You will overcome your sin. నువ్వు పాపాన్ని జయించేస్తావు. ప్లీజ్ నోట్ దిస్. నువ్వు పాపాన్ని జయిస్తావు. పాపమునకు నీ మీద గవర్నమెంట్ లేదు, నీ మీద అధికారం లేదు. నో డొమైనియన్. సో ఫర్ సిన్ విల్ హ్యావ్ నో డొమైనియన్ ఓవర్ యూ. ఫర్ సిన్ విల్ హ్యావ్ నో డొమైనియన్ ఓవర్ యూ సిన్స్ యు ఆర్ నాట్ అండర్ లా బట్ అండర్ గ్రేస్. సిన్స్ యు ఆర్ నాట్ అండర్ లా, యు ఆర్ అండర్ గ్రేస్. నువ్వు ధర్మశాస్త్రం కింద లేవు, నువ్వు కృప కింద ఉన్నావు. కృప కింద ఉన్నావు కాబట్టి నువ్వు రక్షించబడిన వాడివి. పాపం నీ మీద అధికారం చేయదు. బికాజ్ యు ఆర్ అండర్ గ్రేస్, సిన్ హ్యావ్ నో డొమినియన్. పాపమునకు నీ పైన అధికారము లేదు. దిస్ ఈస్ ద విక్టరీ ద హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ టు యూ. ఈ విజయము పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించనున్నాడు. నీ జీవితాన్న నీవు క్రీస్తును అంగీకరించినట్లయితే. యేసుక్రీస్తును రక్షకునిగా కలిగినటువంటి వారికి కలిగేటువంటి ఒక మహోన్నతమైనటువంటి జీవం ఇది. పాపాన్ని జయించేటువంటి జీవం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అట్లయిన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపం చేస్తామా? అని మాకు కృప ఉంది, ధర్మశాస్త్రానికి చెందం, పాపం మా మీద అధికారం చేయదు అని మనం పాపం చేస్తామా? అదన్నటికీ కూడదు. పాపము నాకు ఏ హాని చెయ్యలేదు, పాపము వలన నేను నశించను, పాపము వలన నేను కృంగను, కృపతో బ్యాలెన్స్ చేయబడతాను. నేను కృపచేత నేను బ్యాలెన్స్ చేయబడతాను. కాబట్టి పాపము నన్నేం చేయలేదు కనుక నేను పాపాన్ని చేస్తానంటావా? కుదరదు. ఒక్క మాట చెప్తాను. సూజన్నా వెస్లీ తన కుమారుడు జాన్ వెస్లీ అడిగిన ప్రశ్న, అమ్మా వాట్ ఈస్ ద సిన్? పాపం అంటే ఏంటమ్మా అని అడిగిన మాటకు ఆవిడిచ్చిన జవాబు, పాపము అని అనగా శరీర సంబంధమైనటువంటి ఒక క్రియ ఆత్మ సంబంధమైన అంశము కన్ని డామినేట్ చేసి జయించి ఎప్పుడు జరిగించబడుతుందో అది ఎంత మంచిదైనా పాపమే. శరీర సంబంధమైన సంగతి ఆత్మ సంబంధమైన విషయమును ప్రక్కకు తోసి అణిచివేసి సాధింపబడినప్పుడు ఆ సాధింపబడినటువంటి అంశము ఎంత మంచిదైనా అదే పాపము. అది నేను చెప్తానేనండి. ఒక ఆరాధన ఉన్నది. ఆ ఆరాధన ఆత్మ సంబంధంగా జరగవలసినది, కానీ దానిని శరీర సంబంధంగా నిర్వహించాడు అనుకోండి ఒక మనిషి, ఆ ఆరాధనే పాపం. పాయింట్ అర్థమైందా? అది ఆరాధన కదండి, అది దివ్య బలి పూజ అండి, లేకపోతే అదొక వర్షిప్ అండి, అదొక పెద్ద దైవ కార్యక్రమం అంటే నువ్వు చెప్పినా అది పాపమే అవుతుంది. ఇట్ డామినేటెడ్ ద స్పిరిట్ and try to prove that they are religious. That is sin.
ఆరాధన ఆత్మకు సత్యమునకు సంబంధించినది. అది విశ్వాసికి దేవునికి మధ్యన జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రక్రియ. దాన్ని భౌతికంగా నెరవేర్చుకుంటూ ఆధ్యాత్మికకు తిలోదకాలు ఇచ్చినప్పుడు అది పాపమే అవుతుంది ఆరాధన. వినండి, మరొక ఉదాహరణ బైబిల్లో చెప్తాను. దహన బలి మంచిదా చెడ్డదా? చాలా మంచిది. దహన బలి చాలా మంచిది. ఈ దహన బలి చాలా మంచిది. అయితే సౌలు దహన బలి ఇవ్వటానికి తెచ్చినది అమాలేకీయులలో బలమైన ఎడ్లు, బలమైన గుర్రాలు తీసుకొచ్చాడు. సమూయేలు అన్నాడు, దహన బలి కొరకు సౌలు తెచ్చినటువంటి ఆ రంకెలను విని, ఆ ఎడ్ల యొక్క రంకెలను విని, నువ్వు చేసింది ఏంటి అని అడిగాడు. నేను మంచిగా చేశానే. ఎట్లా మంచి? దేవుడు వాటిని నశింపచేయమని చెబితే అవి చేసి అవి మంచి అంటున్నావు నువ్వు. దేవుడు నశింపచేయమన్న దాన్ని తెచ్చి జీవింపజేసి మళ్ళా అది దేవుని కొరకు తెచ్చాను, దేవుని కొరకు చేశాను, దేవునికి దహన బలి అంటున్నావు. దేవుడు నిన్ను విసర్జించాడు సౌలు. నువ్వు దీన్ని చేసినందుకు దేవుడు నిన్ను కొట్టేశాడు. దహన బలి పాపమా? దహన బలి సౌలు విషయంలో పాపంగా పరిగణించబడింది. మై ఫ్రెండ్స్, నా స్నేహితులారా, నేను చెబుతున్నాను, డు నాట్ బీ ఫూల్డ్ బై యువర్ రిలీజియస్ యాక్టివిటీ. మతపరమైన నీ క్రియ చేత నిన్ను నువ్వు మోసం చేసుకోకు. యు కెనాట్ ఫూల్ యువర్ గాడ్. నీవు దేవుని అన్నిటికీ కూడా మోసం చేయలేవు. పాపమును విజయవంతంగా చేస్తూ పరిశుద్ధతని ప్రకటించుకునే దౌర్భాగ్యమైన నీతిమాలిన చర్య ఈనాడు క్రైస్తవుడు స్వనీతి చేత చేయ పూనుకొనుచున్నాడు. అందుకే అంటున్నాడు, నువ్వు కృపకే గాని ధర్మశాస్త్రానికి లోబడిన వాడవు కాదు కదా, కాబట్టి పాపం చేస్తావా? నో, అట్లనరాదు, చేయకూడదు. యు షుడ్ నాట్ కమిట్ ది సిన్. అదన్నటికీ కూడదు. వాట్ దెన్ are we to sin? Because we are not under the law but under grace. But by no means do you not know that if you present yourself to anyone as obedient selves, you are slaves of the one whom you obey, either of sin which leads to death, or of obedience which leads to righteousness. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ, నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? పాపానికి లోబడితే చావు నిమిత్తం లోబడుతున్నారని ఎరుగరా? దట్ ఈస్ ఫిజికల్ డెత్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ బిలీవర్. నువ్వు రక్షించబడ్డ నువ్వు పాపము చెయ్యకూడని నువ్వు విల్ఫుల్గా పాపం చేస్తూ పోతే అది చావునకు లోబడటం అని నీకు తెలియదా? You will not lose your salvation, but you will lose your fellowship and you will see death, physical death in your life. చచ్చిపోతావు. సౌలా, నువ్వు కొట్టివేయబడ్డావు. ద పొజిషన్ వాజ్ గ్రాబ్డ్ అవుట్, టేకెన్ అవే. అర్థమవుతున్నదా? కాబట్టి మనం గుర్తించాలి, చావు నిమిత్తము పాపమునికే కానీ, నీతి నిమిత్తం విధేయతకే కానీ మీరు లేపడితే దేనికైతే దానికి దాసులు అవుతారు. మీకు తెలియదా? మీరు నీతికి లోబడతారా? నీతి యొక్క ఫలాలను మీరు జీవిస్తారు. పాపానికి లోబడతారా? ఫిజికల్ డెత్కి వెళ్ళిపోతారు.
పౌలు గారు చాలా తేటగా చెప్పారు. అందుకనే కృపకే మనము లోబడదుము, కృపకే లోబడదుము. మీరు పాపముకు దాసుల ఇంటిని కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడుతున్నో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుతున్నాను. ఎలా అనగా అక్రమ చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులకు ఎలాగ అప్పగించారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. ఒకప్పుడు పాపము కలుగుటకు మీ శరీర అవయవములు ఎట్లా ఇచ్చారో ఇప్పుడు నీతి కలుగుటకు దాసులుగా మిమ్మల్ని అప్పగించుకోండి. మీరు పాపములకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉన్నారు. అప్పటి క్రియల వల్ల మీకేం ఫలము కలిగెను? వాటి గురించి ఇప్పుడు మీరు సిగ్గుపడుతున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఎలాగనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పాపమునకు లోబడి ఉంటివా మరణము, క్రీస్తునందు జీవించితివా నిత్య జీవము. కనుక ఈ విశేషములు మనము గుర్తుపెట్టుకోవాలా. పాపమునకు దాసులుగా మీ శరీరాలను అప్పగించకండి. పాపమునకు దాసులుగా మీ శరీరాన్ని అప్పగించుకొనవద్దు. కృపను నిరర్ధకం చేసుకునేటట్లుగా మీ జీవితాలను ఎన్నడూ కూడా సిద్ధం చేసుకోవద్దు. You please rethink about everything whenever you are going to take a decision. నువ్వు ఒక నిర్ణయానికి వెళ్ళే ముందు తరచి పరీక్షించుకొని ఆలోచించుకొని వెళ్ళు. నీతికి సాధనంగా నిన్ను నీవు ఎంచుకో, నీ శరీరాన్ని అప్పగించుకో. నీతి ఫలాల చేత జీవించినప్పుడు నీవు ఆనందించగలుగుతావు. కనుక మనము పాపం అనగా ఏమో తెలుసుకున్నారా? దేవుని ఆత్మకు వ్యతిరేకంగా, దేవుని విధానములకు వ్యతిరేకంగా, దేవుని యొక్క ఆశీర్వాద పద్ధతికి వ్యతిరేకంగా జీవిస్తూ దీనిని భక్తి అనుకునే మత పద్ధతికి స్వస్తి చెప్పు, స్వస్తి చెప్పు. క్రీస్తు యేసునందు మనకు కృప ఇవ్వబడినది, దాన్ని నిరర్థకం చేసుకోవద్దు. Do not live in sin, confess it. If you are not confessing, it means that you are not saved. నువ్వు రక్షించబడలేదు కాబట్టి నువ్వు పశ్చాత్తాపడలేదు. ఓ విశ్వాసి అని చెప్పుకుంటున్నవాడా, ఆర్ యు రిపెంటింగ్ ఫర్ యువర్ సిన్స్ every time, every minute? That is the quality of a believer. అయా నన్ను క్షమించు, కడుగు శుద్ధీకరించు అని నీవు అడుగుతున్నావా? జీవితాన్ని మార్చుకుంటున్నావా? హృదయమును మార్చుకొని మన సందేశాన్ని ఇస్తున్నాడు ప్రభు. రేపటి వాక్య ధ్యానములో 7వ అధ్యాయము ప్రారంభిద్దాం. ధర్మశాస్త్రం మీద మాట్లాడుతున్నాడు. రేపటి దినం మిగిలిన విషయాలు ధ్యానిద్దాం, ప్రార్థిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మేము పాపానికి దాసులం కాదు, నీతికి దాసులు. సాధనాలుగా మా శరీర అవయవాలు అప్పగించుకోవాల్సిన వారంగా ఉన్నాం. మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఆనందిస్తున్నాం. మీ కృపా సాధనంగా మమ్మల్ని ఉంచుకోండి ప్రభువా. మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక. ఆమెన్.